లవ్ లో అదో చాప్టర్ కదా. ఫ్రెండ్షిప్ కి లవ్ కి మనిషి ఇంత ట్రాన్స్ఫార్మ్ అవుతాడా? అమేజింగ్. అంటే అంటే నువ్వు ఫీల్ అవనంటే చెప్తాను. చెప్పమ్మా. యాడుండవురా సిన్నా? ఉమాదేవిని వెతకడానికి వెళ్తున్నానమ్మా. ఉమాదేవిని ఎతక నీకే చెప్పాను కదమ్మా, నాన్న అత్తను అక్కడే దాచుంటాడని. ఒకవేళ అత్తగాని అక్కడే ఉంటే జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను. జాగ్రత్తరా సిన్నా. ఏం చేసినా అన్నకు అనుమానం రావద్దు. అన్న మనసు బాధ పెట్టకుండా మన పని మనం పూర్తి చేసుకోవాలా. సరే అమ్మా, ఉంటాను. సంజు, ఎక్కడున్నావు? ఆన్ ది వే సంజు. దిస్ ఇస్ టూ మచ్ సిరి. నన్ను రమ్మని తొందర పెట్టి నువ్వింత లేట్ చేస్తున్నావేంటి? సారీ సంజు, నాన్నతో మాట్లాడి బయలుదేరేసరికి లేట్ అయింది. 5 minutes లో అక్కడ ఉంటాను, ఓకేనా? ఓకే ఓకే. పొద్దున్నే సిరి ఎక్కడికి బయలుదేరింది? ఉమాదేవి అత్త మిస్సింగ్కి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? దీన్ని ఫాలో చేస్తే తెలిసిపోతుంది.
ఎటెళ్ళింది? హాయ్ సంజు. ఏంటి అలాగే? అబ్బాయిలు కూడా అలుగుతారా? అలగడం మీకే కాదు మాకు వచ్చు. సారీ చెప్పాను కదరా. ఫోన్లో చెప్తే సరిపోతుందా? మరి నీ ముందు గుంజీలు తీసి మరీ చెప్పాలా? లవర్స్కి సారీ ఎలా చెప్పాలో నీకు తెలీదా? ఎలా చెప్పాలి? అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా చూడలేదు నువ్వు? చూసాను. అందులో అసీన్ రవితేజకి చెప్తుంది కదా, అలా చెప్పాలి. అమ్మా నాన్న తమిళమ్మాయి. ఆంధ్రాలో తప్పు చేస్తే కౌలించుకుంటారు. అవునా కాదా చెప్పండి. నిన్ను సారీ సారీ తీసుకో. బాగుందా? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మో, నువ్వు సారీ చెప్పే విధానం ఎలా ఉంటుందంటే నాకు అసలు సారీ అవుద్ది. ఆపే ఆపే ఆపే. మీ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది సిరి? ఏ మార్పు లేదురా. నాన్న ఇంకా అత్తని గుడ్డిగా నమ్ముతూనే ఉన్నాడు. ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. అత్తనే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. సునంద అంటేమో నాకు చెప్పకుండా అమ్మని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసింది. నాకిప్పుడు అమ్మని చూసుకునే ఛాన్స్ కూడా లేకుండా పోయిందిరా. అత్త అసలు రూపం బయటపడితేనే కానీ అమ్మని ఇంటికి తీసుకొచ్చే అవకాశం లేదు సంజు. పిన్ని అంత ఈజీగా దొరికిపోతుందంటావా? లేదురా. అమ్మ తన దగ్గరే ఉన్నట్టు నాన్నని చాలా తెలివిగా నమ్మిస్తుంది. అందుకే మా నాన్నతో మాట్లాడి అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నట్టు ప్రూఫ్ చూపించమని అడిగాను. ఒకవేళ నాన్న నా మాట విని అమ్మని కలవడానికి వెళ్తే మాత్రం అత్త నాటకం ఈరోజే బయటపడుతుంది. ఏమో సిరి, ఒక ప్రాబ్లం క్లియర్ అయ్యేలోపు ఇంకో ప్రాబ్లం వచ్చి పడుతుంది. ఈ గొడవలన్నీ ఎప్పుడు సర్దుకుంటాయో, మన రెండు కుటుంబాలు ఎప్పుడు ఒకటవుతాయో, మన ప్రేమ విషయం అందరికీ ఎప్పుడు చెప్పాలో. ప్రేమించటం గొప్ప కాదురా, ప్రేమని గెలిపించుకోవడమే గొప్ప. ఆ రోజు ఫోన్లో ఏదో పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పావు కదా, యుద్ధం చేస్తాను పోరాడతాను అని చెప్పి
ఇప్పుడేమైందా ధైర్యం? ధైర్యం లేదని కాదు సిరి, బావమరదలం అయ్యిండు కూడా ఇలా చాటుగా కలుసుకుంటున్నందుకు బాధగా ఉంది. నువ్వేం బాధపడకు సంచు. ఈ ఎడబాటు ఎంతో కాలం ఉండదు. మనందరం కలిసి ఒకే ఇంట్లో ఉండే రోజు తొందరలోనే రాబోతుంది. అన్నా, యాడికి పోతున్నావన్నా? ఉమాదేవి కాడికమ్మా. ఒక్క నిమిషం, నేను వస్తున్నాను ఉండన్నా. యాడికి పోతున్నావన్నా? సిరి అమ్మని చూడాలని అడిగినారు. అదేందన్నా, పెంట్లి పిట్ల మీద చూపిస్తామని చెప్పినాం కదా. నేను అదే అన్నానమ్మా, కానీ అది నా మాట వినడం లేదు. కనీసం నన్నైనా చూసి రమ్మని ఒకటే పోరు పెడతా ఉండాలి. ఓసారి వెళ్ళొస్తే సరిపోతుంది కదా. అది కాదన్నా, నువ్వు నేనేం పెంట్ల మీద ప్రేమతో సోండికి పోవడం లేదమ్మా, మన అవసరానికే పోతుండాను. ఇట్టా అప్పుడప్పుడు వెళ్ళి కనిపిస్తేనే ఉమాదేవి కూడా మౌనంగా ఉంటది, మనం చెప్పినట్టు ఏంటది. వస్తాను. ఇప్పుడు అన్న అడిగిపోతే ఉమాదివాడ లేదన్న విషయం తెలుస్తుంది. ఏం చేయాలా? అమ్మా, అన్న ఉమాదేవిని కలవనీకి పోయినాడు రసిన్న. ఏంటమ్మా? నేను ఆపాలను చూసినా పట్టించుకోకుండా పోయినాడు. ఏం చేయాలో నాకు తెలియలేదు. అన్న నెట్టకైనా ఆపాలి రసిన్న, ఏదైనా ఆలోచన చెప్పు. అమ్మా,
ముందు నువ్వు సునందకి ఫోన్ చేసి ఏదో ఒకటి మేనేజ్ చేయమని చెప్పు. ఈ లోపు నేను వెళ్ళి మామయ్యని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొస్తాను. అట్టకి సిన్న. చెప్పు ఇంద్రాణి. సునంద, మా అన్న ఉమాదేవిని చూడనీకి వస్తున్నాడు. దేనికి? ఆ నీకు నాకు కలిపి పిండం బెటనీకే. విషయం ఏంటో చెప్పకుండా చిరాకు పడతావేంటి ఇంద్రాణి? ఇప్పుడు నా పరిస్థితి అట్టాగే ఉంది. మరి నువ్వెందుకు కంగారు పడుతున్నావో ముందు నా క్లారిటీ ఇవ్వు. ఉందిగా నా మేనకోడలు సిరి. ఉన్న చోట ఉండకుండా అమ్మను చూడాలనుంది. అమ్మ ఎట్టాగుందో తెలుసుకోవాలని మా అన్న నెగేసి పంపినాది. ఇప్పుడు మా అన్న ఉమాదేవిని చూడనీకే వస్తున్నాడు. ఉమాదేవి ఎక్కడుంది ఇంద్రాణి? తెలియదు కాబట్టే కదా ఇంత కంగారు పడేది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు అన్నని కాసేపు మాటల్లో పెట్టు. ఈరోజు అక్షయ్ ఆడికి వస్తాడు. నేను కూడా వెంటనే బయలుదేరతాను. అన్నకి ఏదోలా నచ్చ చెప్పి ఇంటికి తీసుకొస్తాం. సరే, అలాగే. సునంద, జాగ్రత్తగా చూడు. ఈ విషయం కనుక అన్నకు తెలిసినాదనుకో నా గురించి తప్పుగా అనుకుంటాడు. నేను చూసుకుంటాను ఇంద్రాణి, నువ్వు వెంటనే బయలుదేరు. వీళ్ళు నన్ను టెన్షన్ పెట్టకుండా ఉండనే ఉండరు. వామ్మో, కొండారెడ్డి వచ్చేస్తున్నాడు. ఈ దున్నపోతులు ఉన్నారు అక్కడ. రేయ్, ఆ కొండారెడ్డి గడు వచ్చాడా? రాలేదు మేడం. ఏమైంది మేడం, టెన్షన్ పడుతున్నారు? మీలాంటి వాళ్ళని నమ్ముకుంటే నాకు మిగిలేదు అదే కదరా. జాగ్రత్తగా కాపలా కాయండ్రా అంటే తప్పు తాగి పడిపోయారు. అది అడ్వాంటేజ్గా తీసుకుని ఉమాదేవి తప్పించుకుంది. ఇప్పుడు ఆ కొండారెడ్డి వాడి పెళ్ళాన్ని చూడడానికి వస్తున్నట్ట. ఏం చెప్పి కవర్ చేయాలో అర్థమై చావట్లేదు. రై, మీరు గాని ఆ కొండారెడ్డి ముందు నోరు జారి ఉమాదేవి లేదన్న విషయం చెప్పారో ఇక్కడే ఉప్పు పాతరేస్తాను. అయినా ఈ కొండారెడ్డికి ఇప్పుడు పెళ్ళాన్ని చూడాల్సిన అవసరం ఏంటో. ఇప్పుడు ఏం తొందర వచ్చి వచ్చిందో. వచ్చేసాడు. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలో ఏమిటో. అవునవునవును, అలాగా. సునందా, కొండారెడ్డి గారు, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంటండి చెప్పబెట్టకుండా వచ్చేసారు? ఉమాదేవిని ఒకసారి చూసిపోదామని వచ్చినాను సునందా. అబ్బో, భార్య మీద బాగానే ప్రేమ ఉంది. ప్రేమ దోమ, నా కూతురు పోరు తట్టుకోలేక వచ్చినాను. ఏడుండదు అది. ఆగండి. మీ ఆవిడ ఎక్కడికి పోదు గాని ముందు మీరు వచ్చి అలా కూర్చోండి. మంచి కాఫీ తాగుతారు గాని. రాయ్, వెళ్ళి మంచి కాఫీలు 2 పట్టండి. స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు అవన్నీ ఏమొద్దు సునందా, ముందు ఉమాదేవి ఏడుండదో చెప్పు. అరే, ఎందుకంత తొందరపడుతున్నారు? అలా వచ్చి కూర్చోండి, చెప్తాను. మీ ఇంటికి వస్తే నాకెంతో మర్యాద చేస్తారు. అలాంటిది నా ఇంటికి వస్తే జస్ట్ కాఫీ కూడా ఇవ్వకపోతే ఎలా? ఆ మర్యాదలన్నీ ఇంకెప్పుడైనా చూసుకుందాం సునందా. ఇప్పుడు నా మనసేం బాలేదు. ఉమాదేవిని ఒకసారి చూసిపోతే నాకు భారం తగ్గుద్ది. అది కాదండి, ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే దాన్ని చూసినాక తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం గానీ అది ఆడుండదంటే చెప్పవేంది? అది కాదు ఉమాదేవి, ఏంటంటే ఉమాదేవి, కొండారెడ్డి. ఉమాదేవి, 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 సునందా, ఉమాదేవి కనిపించట్లేదేంది? అది
మాట్లాడవేంది? ఉమాదేవి ఎక్కడా? ఉమాదేవి గురించి అడుగుతుండాను. చెప్పు, ఏడుండదే? అదండి, అది ఉమాదేవి. ఉమాదేవి చెప్పమంటే నీళ్లు నవ్వులుతావేంది సునందా? ఆ, 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 అది అది ఉమాదేవి. ఉమాదేవి నీ కాళ్ళేదా? అంటే సిరి అనుమానమే నిజమా? ఏమైనాది ఉమాదేవికి? ఏం చేశారు మీరు? మేమేం చేయలేదండి. మరి ఈడెందుకు కనిపించట్లేదు? నువ్వెందుకు సమాధానం చెప్పట్లేదు? ఏం చెప్పమంటారండి? మీ ఆవిడ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? నాకు గాని తిక్కరేగిందంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? నిన్ను చేన్రా